Hey guys, welcome back to my channel. This is Raj, nursing officer at AIMS. సో నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఈరోజు వచ్చేసి మనం ల్యాబ్ టెక్నీషియన్ గురించి గ్రేడ్ 2 నోటిఫికేషన్ అయితే MHSRB నుంచి రావడం జరిగింది. సో 11th నాడైతే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దాని డీటెయిల్ రివ్యూ అయితే చూద్దాము. సో ఇక్కడ పోస్ట్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2. సో ఇది జనరల్ రిక్రూట్మెంట్, రెగ్యులర్ జాబ్స్ అన్నమాట. సో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి వెబ్సైట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో mhsrb.telangana.gov.inలో మనం ఆన్లైన్ అయితే అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ అనేది. సో అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 21 సెప్టెంబర్. సో ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి 5 PM 5th అక్టోబర్ వరకు అయితే మనము అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో చాలామంది చేసే మిస్టేక్ లాస్ట్ టైంలో అప్లికేషన్ అయితే చేస్తారు. సో ఆ విధంగా లాస్ట్ మినిట్లో అప్లై చేయకుండా నోటిఫికేషన్ వచ్చిన ఒక 1-2 డేస్లోనే మనం నోటిఫికేషన్ అనేది థరోగా చదివిన తర్వాత మనం అన్నీ అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అయితే సాధ్యమైనంత తొందరగా చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే లాస్ట్ మినిట్లో మనం ఏమైనా ఎర్రర్స్ చేస్తే ఆ అప్లికేషన్ అనేది మనం దాంట్లో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఒక్కొక్కసారి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో ఇప్పుడైతే మనకు ప్రజెంట్ అయితే ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో కాబట్టి 1 ఛాన్స్ అయితే ఉంది. బట్ అయినా సరే మ్యాక్సిమం మిస్టేక్స్ లేకుండా ఒక అప్లికేషన్ని చేయడం అనేది చాలా అవసరం. సో అదేవిధంగా అప్లికేషన్ ఎడిట్ డేట్ వచ్చేసి 10 AM నుంచి 7th అక్టోబర్ నుంచి 5 PM 8th అక్టోబర్ వరకు అయితే ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ టైంలో మనం చేసిన అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సో అదేవిధంగా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 10th నవంబర్ నాడు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది ముందుగానే. సో వీళ్ళు CBT అయితే కండక్ట్ చేస్తారు. సో అది షిఫ్ట్లు వారీగానా లేకపోతే ఒకటే షిఫ్ట్ ఉంటుందా అనేది మనకు ఇంకా దీని గురించి క్లియర్గా అప్డేట్ అయితే రాలేదు. సో అది ముందుగా వీళ్ళు ఆన్లైన్లో మనకు మళ్ళీ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. సో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో అందరూ ఎవరైనా సరే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. సో చెప్పాను కదా, ఈ వెబ్సైట్ త్రూ మనము లాగిన్ అయిన తర్వాత మనం అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో పే స్కేల్ అండ్ మనం వేకెన్సీస్ చూసుకున్నట్టయితే డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ DME కింద అయితే 1088 పోస్ట్ ఉన్నాయి. సో దానికి పే స్కేల్ వచ్చేసి 32,810 నుంచి 96,890 పే స్కేల్ అయితే ఉండడం జరుగుతుంది. సో యావరేజ్గా మనము స్టార్టింగ్ శాలరీ గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకున్నట్టయితే మనకు అప్రాక్స్ అలవెన్సెస్ తోటి DL, TL అవన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు బేసిక్స్ 32 అనుకున్నా కూడా మనకు ఆల్మోస్ట్ 50,000 వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి స్టార్టింగ్ నుంచే శాలరీ విత్ ఆల్ అలవెన్స్. సో తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 183 పోస్ట్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్. MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో మనకు 13 పోస్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు మీరు గమనించవచ్చు, MNJలో అయితే పే స్కేల్లో అయితే 1000 డిఫరెన్షియేషన్ అయితే ఉంది, ఆల్మోస్ట్ 1800 వరకు. సో అదేవిధంగా టోటల్ పోస్ట్ చూసుకున్నట్టయితే 1284 పోస్టులు అయితే మనకు క్లియర్గా ఇక్కడ అవైలబుల్ ఉంది. అదేవిధంగా జోన్ వైజ్ బ్రేకప్ చూసుకున్నట్టయితే ఇక్కడ అనెక్సర్ ఫస్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాని డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాము. సో సెలెక్షన్ ప్రాసెస్, సో సెలెక్షన్ ప్రొసీజర్ అయితే ఎలా ఉంటుందంటే 100 పాయింట్స్కి గాను సెలెక్షన్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈచ్ క్యాండిడేట్కి 100 పాయింట్స్ అనేది కేటాయిస్తారు. సో ఆ 100 పాయింట్స్కి గాను మనకు దానిలో 80 మార్క్స్కి CBT అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ 80 మార్క్స్
స్కోరింగ్ తర్వాత ఎవరైతే మనకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న వాళ్ళు ఉంటారో అది కూడా మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో మాత్రమే వాళ్ళకు 6 మంత్స్కి గాను 2 పాయింట్స్ అండ్ 6 మంత్స్కి గాను అర్బన్ నాన్ అర్బన్ ఏరియాలలో 2.5 పాయింట్స్కి గాను ఇట్లా అవార్డ్ చేస్తారు. సో మ్యాక్సిమం మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మ్యాక్సిమం పాయింట్స్ 20 పాయింట్స్ అయితే మనకు ఎక్స్పీరియన్స్ ద్వారా అవార్డ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరైనా సరే ప్రోగ్రామ్స్లలో కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ వర్క్ చేసినట్టుంటే ల్యాబ్ టెక్నీషియన్స్, సో ప్రయర్గా మనం అప్లికేషన్ చేసే ముందు కాంపిటెంట్ అథారిటీ నుంచి మనం ఒక డీటెయిల్గా మనము స్పెసిఫై వీళ్ళు ఆల్రెడీ మనకు వెబ్సైట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది ప్యాటర్న్ అనేది. సో దాని ఆధారంగా మనము ముందే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని అయితే తీసుకోవాలి. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఆ 20 మార్క్స్ వచ్చేసి ట్రైబల్ ఏరియాలో అయితే మనకు 2.5 ఫర్ 6 మంత్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నాన్ ట్రైబల్ ఏరియాస్లో చూసుకుంటే 2 పాయింట్స్ ఫర్ 6 మంత్స్ అనేది అవార్డ్ చేస్తారు. సో టోటల్ వచ్చేసి మ్యాక్సిమం 20 పాయింట్స్ మాత్రమే ఎక్స్పీరియన్స్ ద్వారా అవార్డ్ చేయడం జరుగుతుంది. అది కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ. సో అవి కాకుండా మనకు 80 మార్క్స్ అనేది సిబిటి ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టోటల్ 100 పాయింట్స్కి గాను సెలెక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ 80 మార్క్స్లో మ్యాక్సిమం స్కోరింగ్ అనేది గెయిన్ చేయడానికి ట్రై చేయాలి. ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మీద వర్క్ చేయని వాళ్ళు ఉంటారో సో వాళ్ళు స్కోర్ ఎక్కువ చేయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఎందుకంటే ఈ మార్క్స్ అనేది యాడ్ అవ్వడం తర్వాత కాంపిటీషన్ అనేది ఇప్పుడు నాన్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకైతే కొంచెం డిఫికల్టీగా తయారవుతుంది. కాబట్టి మ్యాక్సిమం మీరు ఆ 80 మార్క్స్లోనే స్కోరింగ్ అనేది గెయిన్ చేయడానికి ట్రై చేయాలి మ్యాక్సిమం. అప్పుడే మనకు ష్యూర్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. సో మనకు ఈ ఎక్స్పీరియన్స్ కూడా మినిమం 6 మంత్స్ కంప్లీట్ అయితే మాత్రమే ఆ పాయింట్స్ అనేది అవార్డ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు 4 మంత్స్ 5 మంత్స్ ఎవరైతే వర్క్ చేసి ఉంటారో వాళ్ళకు ఎలాంటి పాయింట్స్ అయితే ఇవ్వడం జరగదు. సో మినిమం ఒక క్యాండిడేట్ అనేది మినిమం ఎవరైనా సరే ఒక క్యాండిడేట్ 6 మంత్స్ వర్క్ చేసి ఉండాలి అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో. సో అది కూడా మనము వెరిఫికేషన్ అప్పుడు అండ్ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం వర్క్ చేసిన ప్లేస్లన్నీ డీటెయిల్స్ అనేది అడుగుతుంది అప్లికేషన్లో. అప్పుడు కూడా మనం క్లియర్గా అవన్నీ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో మెరిట్ లిస్ట్ అనేది మనకు ఎగ్జామ్ అయిన తర్వాత మనకు వెబ్సైట్లో అయితే షో చేస్తారు. అదేవిధంగా మనం అప్లికేషన్ చేసే ముందు ఏమేమైతే డాక్యుమెంట్స్ అవైలబుల్గా రెడీగా ఉంచుకోవాలో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మొదటిగా చూసుకుంటే ఆధార్ కార్డ్, అదేవిధంగా ఎస్ఎస్సి 10th సర్టిఫికెట్, అదేవిధంగా కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో, కన్సర్న్ డిగ్రీ, కన్సర్న్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై పారామెడికల్ బోర్డ్ తెలంగాణ, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్. ఎవరైనా ఎక్స్పీరియన్స్ త్రూ మనం జాబ్ అప్లై చేసుకుంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా రెడీగా ఉంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్ 1st నుంచి 7th క్లాస్ క్లైమింగ్ లోకల్ స్టేటస్. సో లోకల్ స్టేటస్ క్లైమ్ చేసుకోవడానికి మనకు తప్పకుండా బోనాఫైడ్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మన దగ్గర ఈ లోకల్ స్టేటస్కి 1st నుంచి 7th బోనాఫైడ్ ఏమైనా లేవు అంటే దానికి బదులుగా మనము రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయించుకోవాల్సి ఉంటుంది ప్రయర్గా. సో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే అనెక్సర్ 4లో డీలో ఇవ్వడం జరిగింది. సో ఆ కండిషన్స్ని ఫాలో అయ్యి మనం సర్టిఫికేట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకోవాలి. సో లేటెస్ట్ నాన్ క్రిమి లేయర్ ఓబీసీ వాళ్ళకు. సో లేటెస్ట్ ఇన్కమ్ అసెట్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు. సో స్పోర్ట్స్ కేటగిరీ కింద ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా రెడీ ఉంచుకోవాలి. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే సదరం సర్టిఫికేట్. సో సర్టిఫికేట్ ఫర్ ఎక్స్-మ్యాన్ సర్వీస్ క్లైమింగ్ ఏజ్ రిలాక్సేషన్. సో ఎక్స్ మ్యాన్ కింద ఏజ్ రిలాక్సేషన్ అయితే ఎవరు క్లైమ్ చేసుకుంటున్నారో వాళ్ళకు
ఈ సర్టిఫికెట్స్ అయితే రెడీ ఉంచుకోవాలి వాళ్ళు కూడా. సో సర్వీస్ సర్టిఫికేట్ ఫర్ ఎన్సిసి ఇన్స్ట్రక్టర్. సో ఎన్సిసి ఇన్స్ట్రక్షన్స్ ఎవరైనా ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేసుకోవాలి అంటే వాళ్ళకు కూడా ఎన్సిసి ఇన్స్ట్రక్టర్ సర్టిఫికేట్స్ అనేది రెడీ ఉంచుకోవాలి. అదేవిధంగా సర్వీస్ సర్టిఫికేట్ ఇన్ సర్వీస్ రెగ్యులర్ జాబ్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకొని వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేసుకోవాలి అంటే వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇంకా లాస్ట్ వచ్చేసి సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది జేబీజీ ఫార్మాట్లో. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ చూసుకున్నట్టయితే సర్టిఫికేట్ ఇన్ లాబొరేటరీ టెక్నీషియన్ కోర్స్. సో ఈ సర్టిఫికేట్ అండ్ లాబొరేటరీ టెక్నీషియన్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. సెకండ్ వచ్చేసి ఎంఎల్టీ ఒకేషనల్ ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు ఎంఎల్టీ అంటే ఈక్వలైజ్ కోర్స్ అన్నమాట. ఇది ఎంఎల్టీ ఒకేషనల్ చేసి ఉండాలి లేదా విత్ 1 year క్లినికల్ ట్రైనింగ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అయి ఉండాలి. సో ఎంఎల్టీ చేసిన వాళ్ళు ఉంటే ఒకేషనల్ ఇంటర్మీడియట్ ఆర్ / ఇంటర్మీడియట్ ఇవ్వడం జరిగింది క్లియర్గా. సో ఎంఎల్టీ చేసిన వాళ్ళకైతే విత్ 1 year క్లినికల్ ట్రైనింగ్ లేకపోతే అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. ఇంకా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్. సో వీళ్ళైతే ఈ జాబ్ని అప్లై చేసుకోవడానికి అర్హులన్నమాట. సో ఈ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా క్లియర్గా చూసుకొని అన్ని సర్టిఫికెట్లు విత్ రిజిస్ట్రేషన్ రెడీ ఉంచుకోవాలి. సో బీఎస్సీ ఎంఎల్టీ, ఎంఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళు, మళ్ళీ డిప్లొమా ఇన్ ల్యాబ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ కూడా కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు కూడా అర్హులే. అదేవిధంగా బ్యాచిలర్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, ఇంకా పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ, బీఎస్సీ మైక్రోబయాలజీ, ఎంఎస్సీ మైక్రోబయాలజీ, ఎంఎస్సీ ఇన్ మెడికల్ బయోకెమిస్ట్రీ, ఎంఎస్సీ ఇన్ క్లినికల్ మైక్రోబయాలజీ, ఎంఎస్సీ ఇన్ బయోకెమిస్ట్రీ మస్ట్ బీ రిజిస్టర్డ్ విత్ తెలంగాణ పారామెడికల్ బోర్డ్. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకొని చాలామంది కొందరు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా చాలామంది వదిలేస్తారు, చాలా గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ నార్మల్ సర్టిఫికేట్స్ తీసుకొని. సో కంపల్సరీ మనము వన్స్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైనా కూడా మన రెస్పెక్టివ్ బోర్డ్స్కి అయితే మనం రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి కోర్స్కి సంబంధించింది. అప్పుడే అది 100% మన కోర్స్ అనేది కంప్లీట్ అయినట్టుగా అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ లేకుండా మనం జాబ్స్కి అయితే అప్లై చేసుకోలేము. కాబట్టి ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ చేసుకోవాలి పారామెడికల్ బోర్డ్స్కి సంబంధించి. సో రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ కాబట్టి రిజిస్ట్రేషన్ అయిందా లేదా కూడా చెక్ చేసుకోండి. సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మినిమం 18 years ఉండాలి, మ్యాక్సిమం అయితే 46 years వరకు ఉన్నవాళ్ళు ఈ జాబ్ని అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే అప్ టు 5 years బేస్డ్ ఆన్ లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్. సో మళ్ళీ ఇందులో ఎంప్లాయీస్ ఆఫ్ టీఎస్ఆర్టీసీ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్, ఈటీసీ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి వచ్చి 3 years, ఎన్సీసీ వాళ్ళకు 3 years, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి మనము 500 అయితే పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 200 ప్రాసెసింగ్ ఫీ అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో దీంట్లో ఎగ్జామ్షన్ కొందరికైతే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పీహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వాళ్ళకైతే మనకు ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది ఎగ్జామ్ చేయడం జరుగుతుంది. సో ప్రాసెసింగ్ ఫీ మాత్రం తీసుకోరు, ఓన్లీ 500 అయితే చెల్లించాలి. అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ అప్లికేషన్స్ వాళ్ళకైతే కంపల్సరీ వేరే వాళ్ళు అదర్ స్టేట్ వాళ్ళైతే ఈ జాబ్ని అప్లై చేసుకుంటే మాత్రం కంపల్సరీ వాళ్ళు ప్రాసెసింగ్ ఫీ అండ్ 500 రూపీస్ కూడా చెల్లించాల్సి ఉంటుంది ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా.
సో మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ అయితే మనకు ఆన్లైన్లో పే చేసుకోవాలి. మనం గేట్వే అనేది మనకు అప్లికేషన్ చేసే టైంలో ఓపెన్ అవ్వడం జరుగుతుంది సపరేట్గా. సో ప్రొసీజర్ ఆఫ్ అప్లికేషన్ మనకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని కూడా గమనించండి. సో రిటన్ ఎగ్జామినేషన్, సో మనకు రిటన్ ఎగ్జామినేషన్ అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో మొత్తం మనకు 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ మనం ప్రీవియస్ చెప్పుకున్న విధంగా సిబిటి టెస్ట్ అనేది 10th నవంబర్ నాడైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్లో మాత్రమే ఉండడం జరుగుతుంది. సో సిలబస్ గురించి మనకు అనెక్సర్ 5లో అయితే క్లియర్గా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని కూడా ఒకసారి చూద్దాము. సో కమింగ్ టు సిటీ చాయిస్. సో ఎగ్జామినేషన్ సిటీ చాయిస్ మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట్. సో ఈ ప్లేసెస్లో అయితే మనకు సిబిటి ఎగ్జామ్స్ రాయడానికి సెంటర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సో మీకు ఏ సిటీస్ అయితే దగ్గరగా ఉంటాయో వాటిని ప్రిఫరెన్స్గా ఒక ఆర్డర్ వైజ్గా చూస్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని పెద్ద పెద్ద డిస్ట్రిక్ట్స్, డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్ని చూసి కూడా చాలామంది సో ఇక్కడ పెట్టుకుందాము, హైదరాబాద్ పెట్టుకుందాము, మనకు దూరం అయినా కూడా పెట్టుకుందాము అని చాలామంది అనుకుంటారు. సో అలా చేసుకోవద్దు. మనకు సాధ్యమైనంత దగ్గరనే పెట్టుకునే విధంగా ట్రై చేసుకోవాలి. ఎందుకంటే ట్రావెలింగ్ అనేది ఎగ్జామ్ ఒక 1 డే బిఫోర్ చాలా డిఫికల్టీ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత మనకు నియర్ బై సెంటర్ని మనం చూస్ చేసుకోవడము చాలా ఉత్తమం. సో రిజర్వేషన్కి సంబంధించిన వేరే ఏమైనా డౌట్స్ ఉంటే దీంట్లో మనం క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని కూడా గమనించండి. సో కమ్యూనిటీ సర్టిఫికేట్స్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. సో జోన్ వైజ్ మనకు 7 జోన్స్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏ జోన్స్లో ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయి అనేది. నెక్స్ట్ వచ్చేసి డిస్క్వాలిఫికేషన్ ఫర్ అపాయింట్మెంట్. సో ఎనీ అప్లికెంట్స్, సో దీన్ని సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అయితే ప్రకారం డిస్క్వాలిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది. మాల్ ప్రాక్టీస్ అయినా అదేనైనా క్లియర్గా ఉంటే. సో అప్లికెంట్కి స్పెషల్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనము జోన్ వారీగా చూసుకుంటే వేకెన్సీస్ జోన్ 1కి వచ్చేసి 218, జోన్ 2కి వచ్చేసి 135, జోన్ 3కి వచ్చేసి 173, జోన్ 4కి వచ్చేసి 191, జోన్ 5కి వచ్చేసి 149, జోన్ 6కి వచ్చేసి 220, జోన్ 7కి వచ్చేసి 185. సో టోటల్ చూసుకున్నట్టయితే మనకు క్లియర్గా ఇక్కడ 1284 పోస్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మనకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎవరెవరైతే ఏ అథారిటీ అయితే ఇష్యూ చేయడం జరుగుతుందో సో వాళ్ళు ఎవరెవరైతే ఇక్కడ ఎలిజిబుల్ ఉన్నారో, సో ఎవరైతే మనకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలో వాళ్ళ దగ్గర నుంచే మనము ఇన్స్ట్రక్షన్ ప్రకారమే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని అనేది తీసుకోవాలి. సో ప్రీవియస్ అయితే చాలా ఫేక్ సర్టిఫికేట్స్ వేయడం జరిగింది అని చెప్పి న్యూస్ కూడా ఒకటి వచ్చింది. సో అలాంటివి మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయినాయి కాబట్టి సో జెన్యూన్ సర్టిఫికేట్స్ మాత్రమే పెట్టడానికి ట్రై చేయాలి. ఎప్పుడైనా మనము మాల్ ప్రాక్టీస్కి పాల్పడద్దు గవర్నమెంట్ జాబ్స్కి. సో అది కూడా ఒకసారి గమనించాలి. సో మనకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఈ ప్యాటర్న్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారమే మనము కాంట్రాక్ట్ వాళ్ళైనా అవుట్సోర్సింగ్ వాళ్ళైనా ఈ ప్రొఫార్మా విధంగానే మనము ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు సిలబస్ చూసుకున్నట్టయితే
డిప్లొమా లెవెల్ సిలబస్ అయితే ఉండడం జరుగుతుంది. సో అందులో చూసుకున్నట్టయితే ఫస్ట్ క్లినికల్ బయోకెమిస్ట్రీ. సో యూనిట్ 1 జనరల్ టాపిక్స్లో మనకు ల్యాబొరేటరీ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ల్యాబొరేటరీస్, స్పెసిమెన్ కలెక్షన్, స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్, వాటర్, కెమికల్, సొల్యూషన్ అండ్ రియేజెంట్స్. అదేవిధంగా బయోకెమిస్ట్రీ, క్లినికల్ బయోకెమిస్ట్రీ, డెమాన్స్ట్రేషన్ టాపిక్స్. క్లినికల్ మైక్రోబయాలజీలో మనకు జనరల్ మైక్రోబయాలజీ, బ్యాక్టీరియాలజీ, మైకాలజీ, పారాసైటాలజీ, అదేవిధంగా వైరాలజీ, ఆటోమేషన్ ఇన్ మైక్రోబయాలజీ ఐడెంటిఫికేషన్. ప్యాథాలజీలో చూసుకున్నట్టయితే క్లినికల్ ప్యాథాలజీ, హెమటాలజీ, హిస్టోపాథాలజీ, సైటాలజీ అండ్ జనరల్ ప్యాథాలజీ, ఇమ్యునోహెమటాలజీ. సో ఈ సబ్జెక్ట్స్కి పరంగా మాత్రమే మనకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది కాబట్టి సో ఈ టాపిక్స్ని మీరు చాలా జాగ్రత్తగా రివైజ్ చేయండి, బాగా చదవండి. కాబట్టి ఇది మనకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది, డిప్లొమా లెవెల్ సిలబస్ అయితే రావడం జరుగుతుంది అని. సో ఇదండి ఈరోజు ఈ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించిన నోటిఫికేషన్ రివ్యూ. సో మీకు దీని పరంగా ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. దానికి సాధ్యమైనంత తొందరగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను క్లియర్గా. సో నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.